స్నాప్చాట్ అంటే ఒక యాప్ కాదు మామ, ఇది ఒక పనిష్మెంట్ సెంటర్ అని అయితే చెప్పుకోవాలి. నేను ఫోన్ తీసి మొబైల్ డేటా ఆన్ చేస్తే వాట్సాప్ నుంచి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కన్నా ఈ స్నాప్చాట్ నుంచి వచ్చే నోటిఫికేషన్లే ఎక్కువ మామ. అది కూడా మళ్ళీ స్టోరీ పోస్టులు ఉండవు, మళ్ళీ ఈ స్నాప్లే ఎక్కువ ఉంటాయి మామ. మీకు స్వైన్ ఫ్లూ అటాక్ అయినా తప్పించుకోగలరేమో కానీ మీ మొబైల్లో ఈ స్నాప్చాట్ అప్లికేషన్ ఎక్కించేసి అయితే మీరు తప్పించుకోలేరు. దీని నుంచి మీకు స్నాప్లు వస్తూనే ఉంటాయి, దాన్ని ఎప్పటికీ ఆపలేరు మీరు. ఈరోజు మన టాపిక్ కూడా అదే, టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఇన్ స్నాప్చాట్. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు చూస్తుంది వినయ్ కుమార్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఇన్ స్నాప్చాట్. టైప్ నెంబర్ 1, స్ట్రీక్ సైకో. బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారంటే, మనం ఒక్కరోజు స్ట్రీక్ చేయకపోయినా కూడా మనకి వాట్సాప్ లోపల నార్మల్ కాల్ చేసి బుర్రపాడైతే చేసేస్తారు. ఇంకా వీళ్ళు చెప్పే మాటలు, బ్రో రీప్లై చేయి బ్రో, స్ట్రీక్ బ్రేక్ అవుతుందిరా మావా, 204 days రా మావా, స్ట్రీక్ ఎలాగైనా చేయరా మావా అనుకొని మనకి అయితే ఇబ్బందులు అయితే పెట్టేస్తుంటారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, స్ట్రీక్ బ్రేక్ అయితే ఎలక్ట్రిసిటీ ఏమైనా కట్ చేస్తారా ఏంటి? మళ్ళీ వీళ్ళు చదువుకునే చదువుల్లో ఒక సబ్జెక్ట్ పోయినా వీళ్ళు అంతగా ఫీల్ అవ్వరు, కానీ రోజుకి ఒక స్ట్రీక్ పోతే మాత్రం వీళ్ళు ఆస్తి పోయినట్లు అయితే ఫీల్ అయిపోతారు. 2, ఫిల్టర్ దేవత. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, మీరు స్నాప్చాట్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, గర్ల్ విత్ ఏ బటర్ఫ్లై ఫిల్టర్. ఇంకా వీళ్ళు పెట్టే క్యాప్షన్ చూస్తే, వితౌట్ ఫిల్టర్ ఐ ఫీల్ డెడ్. అరే ఏందిరా ఇది? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళ ఫేస్కి ఫిల్టర్ లేకపోతే వీళ్ళ ఫేస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలా ఉంటుంది అని అనుకుంటున్నారో ఏంటో, నాకైతే అదే అర్థం కావట్లేదు. లేకపోతే ఫోన్ స్క్రీన్ ఏమైనా బ్రేక్ అవుతుందా మామ, ఏమో, అది వీళ్ళకే తెలియాలి. 3, స్నాప్ స్టోరీ ఓవర్లోడెడ్. బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు వేసుకున్న షూస్ని, ఇంకా పెంచుకున్న కుక్కల్ని, ఇంట్లో ఉండే బల్బుల్ని, రూమ్లో ఉండే ఫ్లోరింగ్ని, ఇంటిని స్నాపులు తీసి పెట్టే బ్యాచ్. మళ్ళీ స్టోరీ లోపలే అప్లోడ్ చేసేస్తారు. వీళ్ళు స్టోరీ అప్లోడ్ చేయడమే కాదు కానీ మళ్ళీ వీళ్ళు తీసే స్నాప్లు ఎలా ఉంటాయంటే, హౌస్ ఇన్సూరెన్స్ తీసే ఫోటోల్లా ఉంటాయి మామ వీళ్ళ స్నాప్లు. నా సజెషన్ ఏంటంటే, దీనికి కూడా తప్పకుండా రెంట్ అనేసి ఒక బోర్డు పెట్టాలి మామ. ఇప్పుడు అసలైన వాళ్ళ కోసం అయితే మనం మాట్లాడుకోవాలి. వీళ్ళే టైప్ నెంబర్ 4, లవర్ బాయ్స్. బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారు అంటే, బేబీ ఓపెన్ మై స్నాప్ అని పెడతారు, హార్ట్ బ్రేక్ ఇమోజీ అయితే ఒకటి పెట్టుంటారు. అవతల వాళ్ళు ఒకవేళ వీళ్ళు స్నాప్ ఓపెన్ చేయకపోతే వీళ్ళకి బీపీ వచ్చి పోయే రేంజ్ లోపల ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఆ హార్ట్ ఇమోజీ ఎందుకు పంపిస్తారో కూడా వీళ్ళకే తెలియదు, ఒక లాజిక్ పాడు కూడా ఉండదు. ఇందులో మళ్ళీ బ్రిడ్జ్ బ్రేకింగ్ ట్విస్ట్ ఒకటి ఉంది. అదేంటి అనుకుంటున్నారా? వీళ్ళు ఒక స్నాప్ తీస్తారు, ఆ స్నాప్ తీసి 4 అమ్మాయిలకి పంపించారనుకోండి, ఆ 4 అమ్మాయిల్లో వీడి లవ్ ఎవరో కూడా వీడికే తెలియదు అనమాట. అలా ఉంటుంది వీళ్ళతో అయితే. టైప్ నెంబర్ 5, జిమ్ ఫ్లెక్సర్. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా స్నాప్లు తీస్తుంటారు. ఇంకా మిర్రర్ ముందుకి వెళ్ళి డంబుల్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు స్నాప్లు తీసి పెడుతుంటారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయము ఏంటంటే, ఆ మిర్రర్ ముందుకి వెళ్ళి అయితే వాడు ఒక ఫిల్టర్ పెట్టి వీడు స్నాప్లు తీస్తుంటాడు కదా, ఆ ఫిల్టరు వాడి బాడీకో లేదంటే వాడు పట్టుకున్న డంబుల్స్కో వాడి మజిల్స్కో ఆ ఫిల్టరు, అది మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. వీళ్ళు మళ్ళీ జిమ్లో డంబుల్స్ కన్నా ఫోనే ఎక్కువ లిఫ్ట్ చేస్తుంటారు. నెంబర్ 6, గోస్ట్ యూజర్. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, లాస్ట్ యాక్టివ్ 300 days ago అని అయితే చూపిస్తుంటుంది. వీళ్ళు లాస్ట్ స్నాప్ పంపించిన తర్వాత హిమాలయాస్కి వెళ్ళి ఉంటారో ఏంటో కానీ దాని తర్వాత కనిపించరు. ఇది స్నాప్చాట్ అకౌంటో లేదో మిస్సింగ్ పర్సన్ కేసో తెలియదు ఇప్పటికీ. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్నాప్చాట్లో నువ్వు చూసిన టైప్స్ అంటే స్ట్రీక్ లవర్స్, ఫిల్టర్ క్వీన్స్, స్నాప్ ఓవర్ యాక్టర్స్, లవర్స్, జిమ్
బీట్స్, గోస్ట్ యూజర్స్. నేను మాత్రం టార్చర్కి టాలరెన్స్ టైపు. కామెంట్లలో చెప్పురా మావా నువ్వు ఏ టైపు. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్నాప్చాట్ని ఓపెన్ చేయడం కన్నా లైఫ్ని ఎంజాయ్ చేయడం బెస్ట్ అని నేనైతే చెప్తాను. అలా వెళ్ళే ముందు మీరు ఏ కేటగిరీ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కనమలి వీడు ఒక కరగని కలలు అనుకుంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో చెరగని గురుతులు తరగని ప్రేమలు మరువని